హలో పీపుల్, హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది మూవీ హిట్ 3 డైరెక్టెడ్ బై శైలేష్ కొలను. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే టాప్ నాచ్ మూవీ. నాకైతే చాలా బాగా అనిపించింది సినిమా. సినిమా ఓపెనింగే అర్జున్ సర్కార్ అనే ఒక బ్రూటల్ కాప్ క్రిమినల్స్ని పట్టుకొని సిటీ అవుట్స్కట్లోకి తీసుకెళ్ళి చంపేసి ఆ వీడియోస్ షూట్ చేసి డార్క్ వెబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అసలు ఎందుకు ఈ మనిషి ఇలా చేస్తున్నాడు ఏంటి, దీనికి సంబంధించిన బ్యాక్ స్టోరీ ఒకటి చెప్పి అండ్ ప్రాపర్ జస్టిఫికేషన్తోని ఫస్ట్ హాఫ్ ఎండ్ చేస్తాడు. సినిమాలో లవ్ స్టోరీకి స్కోప్ లేదు కానీ ఉన్న 2-3 సీక్వెన్స్లు మాత్రం బాగా అనిపించాయి. అండ్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగా అనిపించింది నాకైతే, బ్రిలియంట్ ఉండే అసలు. అండ్ దెన్ కమ్స్ సెకండ్ హాఫ్. యాక్చువల్ సినిమా అంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది, ఇక్కడే స్టార్ట్ అవుతుంది. శైలేష్ కొలను మూవీస్లో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది, క్యారెక్టర్స్ చాలా బాగా రాస్తాడు. విశ్వక్సేన్ కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేడ్ రోల్ ఏదైనా ఉందంటే అది హిట్ 1లో విక్రమ్, అండ్ దట్స్ రిటన్ బై శైలేష్ కొలను. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ని కూడా అలాగే డిజైన్ చేశారు. ఒక 150 మంది సైకోలని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పెట్టి ఆ ప్లేస్కి ఒక బ్రూటల్ కాప్ని అర్జున్ సర్కార్ అనే నేమ్ ప్లేట్ వేసి పంపిస్తారు. అండ్ నాని అన్న యాజ్ అర్జున్ సర్కార్ లివ్డ్ ఇన్ హిస్ రోల్. ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ పోర్షన్లో అంటే అవే ఆ క్లూస్ పట్టుకోవడం, డీకోడ్ చేయడం, ఇవన్నీ మైండ్ దెంగేలా ఉన్నాయని ఏం చెప్పలేం కానీ పర్లేదు బాగానే ఉన్నాయి. శైలేష్ కొలను రీసెంట్ ఫిలిమ్స్ హిట్ 2, సైంధవన్ పెద్దగా పర్ఫామ్ చేయకపోయినా కానీ హిట్ 3తో ప్రాపర్ కాంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. అండ్ సినిమా ఎండింగ్లో 2 క్యామియోలు పడ్డాయి. వావ్, మెంటల్ అసలు. సో సినిమా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ వెళ్ళి చూసేయండి. సినిమా మొత్తం మీద నాకు కనెక్ట్ అవ్వని థింగ్ ఏదైనా ఉందంటే అక్కడి నుంచి ఒకటి కొట్టేస్తుంది. అడగనా? అయ్యో బంగారంలా అడిగేసి తప్పుగా అనుకోకూడదు మరి. ఏమనుకుని అడిగి ఈ సైకోలు అందరూ 150 మంది అందరూ కలిసి గెట్ టుగెదర్ వేసుకుంటారు దగ్గర. మీరేమన్నా ఐఏఎస్ ఆఫీసర్ లారా గెట్ టుగెదర్లు వేసుకోనికి? మీరు చేసిందే లంగ పని, చేసే పని లేదో ఎటోళ్ళు అక్కడ ఉండి చక్కగా సప్పుడెక్క చేసుకోకుండా కలిసి ఉంటే గిట్నే ఎవడో చిక్కి పాడెత్తాడు. నోట్, సాఫ్ట్ హార్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే, అంటే వైలెన్స్ అంటే పడని వ్యక్తులు, బ్లడ్ చూసి తట్టుకోలేని పీపుల్ ఎవరైనా ఉంటే థియేటర్కి వెళ్ళకండి. మ్యాక్సిమం ఓటీటీలో చూసుకుంటే బెటర్. ఎందుకంటే నా ముందు ఒక పర్సన్ కూర్చొని క్లైమాక్స్కి వచ్చే మూమెంట్లో మొత్తం వామిటింగ్ చేసి సగం సినిమా నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ముందే చూసుకోవాలి కదరా బాబు, ఏ సర్టిఫికేట్ ఇచ్చాడు సినిమాకి. సో దట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది మూవీ. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. సో మీట్ యూ ఇన్ అనదర్ వీడియో. జబ్ తక్ స్టే ట్యూన్, సీ యూ, టాటా, బై బాయ్.